హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ఈరోజు ఒక మంచి హెయిర్ ప్యాక్తో మీ ముందుకు వచ్చేసానండి. దీనివల్ల హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. అలాగే న్యూ హెయిర్ అంటే చాలామందికి హెయిర్ ఫాల్ అయిన తర్వాత మళ్ళీ న్యూ హెయిర్ అనేది అసలు రాకుండా ఉంటుందండి. అలాంటి వాళ్ళకు కూడా ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేయడం వల్ల చాలా మంచిగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. అంతేకాకుండా మనకు హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. హెయిర్ కూడా మంచిగా షైనీగా ఉంటుందండి. అయితే లేట్ చేయకుండా ఈ హెయిర్ ప్యాక్ అనేది ఎలా తయారు చేసుకోవాలి, దీని బెనిఫిట్స్ ఏంటో కూడా చూసేద్దాము. అయితే ఈ వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు దీని బెనిఫిట్స్, ఇది ఎలా యూజ్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. ఈ ప్యాక్ తయారు చేసుకోవడానికి మనకు ముఖ్యంగా మందార పూలండి. ఇప్పుడు ఈ మందార పూలు అనేది అందరికీ అవైలబుల్గానే ఉంటుంది. మీకు వీలైనంత వరకు ఇలా ఫ్రెష్గా దొరికితే ఫ్రెష్ పూలనే మీరు ప్రిఫర్ చేయండి. ఈ మందారం పూలు మన హెయిర్ వాల్యూమ్ను బట్టి మనకు ఎన్ని తీసుకోవాలనేది తెలుసుకోవాలండి. ఎందుకంటే నేనైతే నా హెయిర్కి ఒక 10 నుంచి 12 పువ్వులు సరిపోతాయి అనుకుంటున్నాను. కాకపోతే నాకు ఇక్కడ ఎక్కువ పూలు దొరికాయి అన్నమాట. ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు. దానికోసం నేను ఇన్ని పూలు తీసుకున్నాను. ఒక 20-30 ఫ్లవర్స్ అనేది తీసుకున్నాను. మీది ఒకవేళ చిన్న హెయిర్ అయితే ఒక 5 to 6 ఫ్లవర్స్ అయినా కూడా సరిపోతాయండి. ఈ ఫ్లవర్స్కి బ్యాక్ సైడ్ ఉన్న ఈ గ్రీన్ పార్ట్ మొత్తం తీసేసుకొని ఈ పువ్వు మాత్రం అలాగే యూజ్ చేసుకోవాలండి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనము ఈ పువ్వుల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఫస్ట్. ఎందుకంటే ఏదన్నా చిన్న చిన్న క్రిములు అలాంటివి ఏదన్నా ఉన్నా కూడా ఫ్లవర్స్లో అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అప్పుడే మనకు ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుందండి. ఆ క్రిములన్నీ కూడా పోవడానికి మంచిగా ఫ్లవర్స్ని ఒక 2 సార్లు క్లీన్గా వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇలా అన్నీ రెడీ చేసుకున్న ఫ్లవర్స్ ఒక బౌల్లో వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఆ వాటర్లో వేసుకోవాలి. వాటర్ అనేది ఎంత తీసుకోవాలనేది మీరు జస్ట్ ఈ ఫ్లవర్స్ మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, నేను వాటర్లో ఫ్లవర్స్ వేసి చూపిస్తున్నాను. ఇలా ఫ్లవర్స్ మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. జస్ట్ ఫ్లవర్స్ మునిగే వరకు వాటర్ వేసుకొని ఈ స్టవ్ మీద పెట్టేసుకొని ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవచ్చండి. ఏం ప్రాబ్లం లేదు. హై ఫ్లేమ్లో మ్యాక్సిమం ఒక 4 to 5 minutes వరకు టైం పడుతుంది. ఇది తొందరగానే అయిపోతుందండి. జస్ట్ మనకు ఇది కలర్ మారాలన్నమాట. అంతవరకు ఇలా చేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఈ జెల్ అనేది తయారు చేసుకోవాలి. ఈ జెల్ రాయడం వల్ల మన హెయిర్ అనేది చాలా మంచిగా గ్రోత్ అవుతుందండి. అంటే కొత్త హెయిర్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ జెల్ అనేది. ఇది మనము స్టోర్ చేసుకోవచ్చు. ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఫేస్కి అప్లై చేసుకున్నా కూడా ఫేస్ కూడా మంచిగా ఉంటుంది. చాలా షైనీగా ఉంటుంది ఫేస్ కూడా. తర్వాత చూడండి, ఇలా 4-5 minutes మనం ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇది తీసేసి స్టవ్ మీద నుంచి తీసేసుకొని చల్లారనివ్వాలి. ఇలా మనం ఉడికించడం వల్ల ఈ పువ్వుల్లో ఉన్న పోషకాలు, విటమిన్స్ అన్నీ కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తాయి. ఈ హెయిర్ ప్యాక్లో మనం యూజ్ చేసేటివన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎవ్వరికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఒకవేళ ఎవరికైనా ఈ హెయిర్ ప్యాక్లు అంటే ఇది పడలేదు అనుకున్నట్లయితే ఇందులో వాడిన ఐటమ్స్ మీరు స్కిప్ చేసేయచ్చు. ఇందులో మనం అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంటే వాడుతున్నాం కాబట్టి మ్యాక్సిమం అందరికీ సూట్ అవుతుందండి. సూట్ అవ్వదు అనే క్వశ్చనే ఉండదు. చూడండి, ఈ విధంగా మనకు ఉడికిన తర్వాత మనము దాన్ని స్టవ్ మీద నుంచి దించేసుకొని బాగా చల్లారనివ్వాలండి. ఎందుకంటే ఇది మనము ఫిల్టర్ చేసుకోవాలి. అప్పుడు మనము హ్యాండ్ యూస్ చేసుకుంటాం కాబట్టి మనము చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో నుంచి జెల్ అనేది సపరేట్ చేసుకోవాలి. వేరొక బౌల్ తీసుకొని అందులో ఇలాంటి ఒక పల్చటి క్లాత్ వేసుకొని మనం తయారు చేసుకున్న ఈ మందార పువ్వుల్ని ఇందులో వేసుకొని మొత్తం అంతా కూడా జెల్ అంతా కూడా స్క్వీజ్ చేసేసుకోవాలి. చూడండి, ఇది చూడడానికి మనకు కలర్ నల్లగా అనిపిస్తుంది, కానీ ఈ కలర్ అనేది రోజ్ కలర్ అంటే పింక్ కలర్లో వస్తుందండి. ఈ కలర్ అంతా కూడా ఇలా తయారు చేసుకున్న జెల్లులోకి కాంబినేషన్గా మనము ఇందులోకి ఒక లీఫ్ అలోవెరా తీసుకోవాలండి. ఈ అలోవెరాని అటుపక్క ఇటుపక్క ఉన్న ఈ ముళ్ళుపాటు అంతా కూడా తీసేసుకొని లోపల నుంచి ఇలా జెల్ తీసుకోవాలి. తర్వాత మనము ఈ జెల్ అంతా కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అంటే ఎక్కడా కూడా పలుకులు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నేను గుజ్జు అనేది తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న గుజ్జుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా మనము
మిక్సీ పట్టుకున్న అలోవెరా గుజ్జుని ఒక బౌల్లో వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న మందారము వాటర్ అనేది ఇందులో వేసుకోవాలండి. ఈ వాటరు అంటే మందారం అనేది మనము ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాము, అలోవెరా గుజ్జు అనేది తక్కువ తీసుకుంటున్నామండి. ఇందులో మీకు ఒక 3 టేబుల్ స్పూన్స్ మందారం అనుకోండి, ఒక 1 టేబుల్ స్పూను అలోవెరా గుజ్జు వేసుకోండి కరెక్ట్గా చెప్పాలంటే. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యే వరకు బాగా మనము స్క్వీజ్ చేసుకోవాలండి, చేత్తోనే బాగా కలుపుకోవాలి ఈ జెల్ అంతా కూడా. చూడండి ఇలా కలిపిన తర్వాత ఎలా తయారైందో జెల్ అనేది మంచి పింకిష్ కలర్లో వస్తుందండి. ఈ జెల్ అనేది మన హెయిర్కి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న జెల్ని మన హెయిర్కి ఎలా పట్టించాలో నేను ఇక్కడ నా హెయిర్కి పట్టించి చూపిస్తానండి. ఇక్కడ నుంచి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే వారానికి ఎన్నిసార్లు వాడాలి, దీని బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా నేను ఇక్కడ చెప్తాను. చూడండి ఇప్పుడు ఈ జెల్ మొత్తం మనము ఫస్ట్ స్కాల్ఫ్కి అప్లై చేయాలండి. మొత్తం స్కాల్ఫ్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. తర్వాత చుట్టూ కుదుళ్ళ దగ్గర నుంచి చివరి వరకు అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసిన తర్వాత మనము ఒక 1 అవర్ నుంచి 1.5 అవర్ వరకు ఉంచుకోవచ్చండి. ఈ హెయిర్ ప్యాక్ అనేది నేనైతే హెడ్ బాత్ ఆల్రెడీ ముందు రోజు చేసున్నానండి. హెడ్ బాత్ చేసిన తల మీద నేను అప్లై చేస్తున్నాను. మీరు ఒకవేళ నూనె పెట్టుకున్న తల మీద కానీ అప్లై చేస్తే షాంపూ పెట్టాల్సి ఉంటుందండి. మామూలుగా ఇలా మనము హెడ్ బాత్ చేసిన తల మీద కానీ పెట్టుకున్నట్లయితే మనము హెడ్ బాత్ అనేది షాంపూ పెట్టాల్సిన అవసరం లేదండి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్న వాటర్ తోటి మనం హెయిర్ అంతా కూడా వాష్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి మొత్తం హెయిర్ అంతా కూడా ఈ జెల్ అనేది బాగా పట్టించాలండి. ఇందులో మెయిన్గా మనము అలోవెరా మందార పువ్వుల వల్ల హెయిర్ అనేది మనకు ఎక్కడైతే ఊడిపోయి ఉంటుందో అక్కడి నుంచి న్యూ హెయిర్ రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఇందులో అలోవెరా వాడడం వల్ల అలోవెరా అనేది మన హెయిర్ స్కాల్ఫ్ని హెల్తీగా ఉంచుతుందండి. స్కాల్ఫ్ ఎప్పుడైతే హెల్తీగా ఉంటుందో అప్పుడు రూట్స్ దగ్గర నుంచి హెయిర్ అనేది స్పీడ్గా ఎదగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఈ మందారం పువ్వుల వల్ల న్యూ హెయిర్ అనేది చాలామందికి హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది, మళ్ళీ రీగ్రోత్ అనేది ఉండదనమాట. అంటే ఎప్పుడైతే మనకు స్కాల్ఫ్ క్లియర్గా అంటే చుండ్రు, ఇచ్చింగు, తర్వాత ఈ స్ప్లిటెన్స్ ఇవన్నీ లేకుండా హెయిర్ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు హెల్తీగా పెరుగుతుందండి హెయిర్ అనేది. మనము ఇందులో వాడిన ఈ 2 ఇంగ్రీడియంట్స్ వల్ల మన హెయిర్ అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది, స్ప్లిటెన్స్ ఉండవు, డాండ్రఫ్ ఉండదు, తర్వాత హెయిర్ రూట్స్ అనేది హెల్తీగా ఉంచుతుంది. కాబట్టి మనకు హెయిర్ అనేది చాలా హెల్తీగా పెరుగుతుందండి. చూడండి నేను మొత్తం హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసేసుకున్న తర్వాత నేను 1.5 అవర్ ఉంచి ఓన్లీ నేను వాటర్ వాష్ మాత్రమే చేశానండి. వాటర్ వాష్ చేసిన తర్వాత మీకు నా హెయిర్ అనేది చూపిస్తున్నాను. చూడండి ఎలా ఉందో హెయిర్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఏదైనా కూడా మన హెయిర్ ప్యాక్ యూజ్ చేసిన వెంటనే ఒక్కసారికే మనకు రిజల్ట్ అనేది తెలియదండి. నేను ఈ హెయిర్ ప్యాక్ అనేది మీరు కంపల్సరీ వారానికి 2 సార్లు కంపల్సరీ వాడాలండి. ఇలా వాడిన తర్వాత 1 నెల వరకు వాడి అప్పుడు మీ హెయిర్ రిజల్ట్ అనేది ఎలా ఉందో మీరే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే వారంలో 2 సార్లు కంపల్సరీ వాడాలండి. ఒకవేళ కుదరలేదనుకుంటే కనీసం ఒక్కసారైనా వాడాలండి. ఇలా 1 మంత్ వాడిన తర్వాత మీరు హెయిర్ అనేది చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు అందరికీ నచ్చినట్లయితే వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా వీడియో చూసి వెళ్ళేటప్పుడు లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి చేరువవుతుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.